తాడా మీడియా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెస్ట్ బెంగాల్లో జరిగిన డాక్టర్ మమతా దేవాతి గారి అత్యాచారం హత్యను ఖండిస్తూ డాక్టర్లు, లాయర్లు, ప్రజా సంఘాల వారు, అంబేద్కర్ సంఘం అందరూ కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ దగ్గర నుండి ఇందిరాగాంధీ చౌరస్తా రైల్వే స్టేషన్ వరకు ఆమె ఆత్మకు శాంతి కలగాలని రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు కొవ్వొత్తుల ర్యాలీ సంఘీభావం తెలుపుతూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీని తీసుకున్నాం. ఈ సందర్భంగా సార్ చెప్పినట్టు చట్టాలలో ఇంకా కఠినమైన చట్టాలు వచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి అట్లాగే సత్వర న్యాయం దిశగా ముందడుగు పోతేనే తప్ప కఠినమైన చర్య అంటే ఎవడైనా ఇట్లాంటి నేరం చేస్తే పడే శిక్ష ఎదుటివారికి ఇంకొకరికి చేసే విధంగా భయభ్రాంతి వాళ్ళని భయంలో కానీ తర్వాత భయంలో ఉండే విధంగా ఉంటే బాగుంటుందని నేను కూడా ఈ సందర్భంగా ఒక న్యాయవాద అసోసియేషన్ ప్రెసిడెంట్గా తెలియజేస్తూ నాకు సహకరించిన ఐఎంఏ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రావాలి. ఆడవాళ్ళు తగిన జాగ్రత్తల్లో ఉండాలి. ఇవన్నీ కూడా పాటిస్తేనే వీటి యొక్క సంఖ్యను తగ్గించవచ్చు. ఇటువంటి దోషులను విచారణ పేరుతో ఏండ్ల తరబడి దశాబ్దాల తరబడి విచారిస్తూ వాళ్లను మేపే కంటే కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఒక పీరియడ్ 100 రోజుల్లో వీళ్ళను శిక్షించాలి అని పెట్టుకొని చేస్తే తప్ప నేరస్తులకు భయం రాదు. ఏమి మీ సంఘీభావానికి నిజంగా కూడా డాక్టర్లందరి తరపున చాలా థ్యాంక్స్. ఐఎమ్ సో హ్యాపీ టు సపోర్ట్ అవర్ డాక్టర్స్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ బై అడ్వకేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒక 5-6 వచ్చారు. వాళ్ళు అంతకుముందు డ్రగ్స్ తీసుకున్నారు, అంతకుముందు వారం రోజుల ముందు తీసుకున్నప్పుడు ఆ డాక్టర్ గారు క్లియర్గా కాషన్ ఇచ్చినట్టుగా తెలిసింది. మళ్ళీ తర్వాత వారం రోజులకు మళ్ళీ డ్రగ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో వాళ్ళు ఆమెను పాశవికంగా మనుషులలో తిరిగే ఒక జంతువులు ఏవైతుంటాయో ఆ రకంగా ప్రవర్తించి ఆమెను హింసించి వాస్తవానికి ఆమె శరీరం మీద ఉన్న గాయాలు చూసినట్టయితే మనుషులకే సిగ్గనిపిస్తుంది. అంత క్రూరంగా చంపినటువంటి వాళ్ళందరినీ హంతకులను ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షించాలి. నేనేమంటున్నా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎవరైతుందో ప్రిన్సిపల్ వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చిన సమాచారం ఏంటి అంటే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని. నేనేమంటున్నా అంటే ఒక డాక్టర్ అయింది, తోటి డాక్టర్ చనిపోయినప్పుడు చెప్పే పద్ధతి ప్రిన్సిపల్కి ఉండాల్సినటువంటి ఇంగిత జ్ఞానం ఇదేనా? అట్లాగే ఆ అమ్మాయి ఒక పీజీ స్టూడెంట్కి వచ్చింది అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఆ స్థాయిలోకి వచ్చి ఉంటారు. ఇది సమాజం వాళ్ళకి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, నేనేమంటున్నా అంటే డాక్టర్ హత్య అనేది ఏదైతుందో ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం సరైన న్యాయం ఇప్పుడు జరగదు, ఎప్పుడు జరగదు. ఇప్పుడు ఇలాంటి చట్టం వెంటనే మనం సృష్టిస్తే రేపు మన న్యాయస్థానం పైన నమ్మకం పెడుతుంది. Justice delayed is justice denied. We will fight till we get the justice for our Nirbhaya. We want justice. And I thank the Bar Association for coming to this and it's welcome. డాక్టర్ మహిళ కాదు, ఇది ఒక మన దేశ మహిళ సమస్య. దీనికోసం బార్ అసోసియేషన్ మొత్తం ముందుకు వచ్చినందుకు మా ఐఎంఏ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్మార్గమైన అత్యాచారము ఒక్కరు కాదు 10 మంది కంటిన్యూగా ఒకరి తర్వాత ఒకరు 10 మంది ఆమె అత్యాచారం చేయడం జరిగింది. ఆమెకైన గాయాలను చూస్తే మనకు అన్నం కూడా సహించడం లేదు. మనకు పిల్లలు వాడికి కూడా అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళ కన్నా తల్లిదండ్రులు కానీ వాళ్ళకు ఎలా పెంచారో ఏం కథలు మనకైతే తెలియదు. ఆమెను రేప్ చేసి చంపడం అనేది అసలు మనకు చెప్పడానికి కూడా అసలు మాటలు రానిది. ఆమె ఎంత నరకయాతన అనుభవించి చనిపోయిందో మనము ఈ దేశవ్యాప్తంగా మనం ర్యాలీలు చేస్తుంటే మనము ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము. కాబట్టి వాళ్ళ పైన కఠిన శిక్ష వేయాలి. తర్వాత ఏంటంటే వాళ్ళని బహిరంగంగా వేయాలి. వాళ్ళు ఆ అమ్మాయి ఎలా అనుభవించిందో మనం కూడా లైవ్ లో ప్రత్యక్షంగా చూసేటట్టుగా అలా ఒక చట్టం అనేది తీసుకొచ్చి ఆమెను వాడిని బహిరంగంగా ఉరివేయాలి. వాని మర్మాంగాలు కూడా తీసేసి వారి ప్రైవేట్ పార్ట్ కూడా తీసేసి
ఉద్దేశంతో ఒక టీం వర్క్ గానే అమ్మాయిని చేసినట్టుగా ఉంది. అలా ఏదో ఒక వ్యక్తిని చూపించి ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఈ రేప్ జరిగింది, మర్డర్ జరిగింది అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఆమె శరీర అవయవాలు విరిగిన విధానం బట్టి చూస్తే అది ఒక్క వ్యక్తితోటి కాదు అనేది ఖచ్చితంగా ఇలా అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా తెలిసిన సంఘటన. కాబట్టి దానికి ఒక టీం వర్క్ జరిగింది అనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, దాన్ని ఎంక్వైరీ చేయాలని. తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి ఆధారాలను కూడా నాశనం చేసింది అనేది వాస్తవం. ఒక కుట్రపూరితంగా ఒక రాజకీయ కోణంలో దీన్ని ఆలోచించినప్పుడు ఒక కుట్రపూరితంగానే ఇలా ఆమె హత్య జరిగిందనేది వాస్తవం. డ్రగ్ మాఫియాను ఆమె వెలుగులోకి తీసుకురావడం వల్లనే ఆమె మీద ఈ ప్రయోగం జరిగిందనేది ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద స్పందించి నిర్దాక్షిణ్యంగా అమానుషంగా ప్రవర్తించినటువంటి ఆ వ్యక్తులను నిజంగా పరిశోధన చేసి వెలుగులోకి తీసి దాని వెనుక ఏం జరిగిందనే విషయాన్ని ఇలా దేశ ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం ఉందని డిమాండ్ చేస్తూ ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఆ విషయాలన్నీ వెలుగులోకి తీసుకొచ్చేంత వరకు దేశవ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలు తీవ్రంగా జరుగుతాయని హెచ్చరిస్తున్నాము. బాబు అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. థ్యాంక్ యూ. జరిగినటువంటి ఘోరమైనటువంటి ఒక పీజీ డాక్టర్ మీద మరియు మర్డర్ జరిగింది. దీని మీద ముఖ్యంగా విచారణ అధికారులు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా దేశమంతా అగ్నిగుండంలో మారిపోయింది. అందులో భాగంగానే ఈరోజు బార్ అసోసియేషన్, మెడికల్ అసోసియేషన్, మిగతా అన్ని సంఘాల వాళ్ళు ఈరోజు రోడ్డెక్కాల్సి వచ్చింది. అయితే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ ఏంటంటే ఇంపార్షియల్గా ఏమాత్రం పక్షపాతం లేకుండా నిష్పాక్షంగా అందులో ఎవరున్నా ఎంతటి పెద్దవారు ఉన్నారో వాళ్ళని శిక్షించాలనేటువంటి డిమాండ్. అదేవిధంగా ముఖ్యంగా మెడికల్ ప్రొఫెషన్లో 70 నుంచి 80% ఉమెన్ ఉంటారు. ఈరోజు వాళ్ళకు వర్కింగ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు పరిస్థితిలో ఉన్నారా, వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఇలాంటివి కూడా సమీక్షించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా కాగ్నిజెన్స్ తీసుకొని ఆ యొక్క ముఖ్యమంత్రి గారిని విమర్శించడం జరిగింది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే నిష్పాక్షితంగా ఇంత పెద్దవారు ఉన్నా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం అందించాలని చెప్పి